సంక్షేమ పథకాలను నిలిపివేసి కూటమి ప్రభుత్వం ప్రజల మీద భారం పెంచిందని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో పేదలకు వైద్యం అందించేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టామన్నారు. అలాగే 17 మెడికల్ కాలేజీల ఏర్పాటు కృషి చేశామన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతోందని జక్కంపూడి విమర్శించారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసే ఉద్దేశాన్ని మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 19న నిర్వహించే చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మెడికల్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున పాల్గొంటారని అన్నారు. దశల్లో 2014, 2018, 2019 ఆగస్టు ఈ 3 దశల్లోని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ కాలేజీలు పెట్టుకోవడానికి ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వమే వాటికి అవసరమైనటువంటి ఖర్చు అంతా కూడా భరిస్తుంది, మీకు ఆర్థికంగా సాయాన్ని అందిస్తుంది అని చెప్పి ముందుకొచ్చినప్పటికీ 2014లో ఇదే కూటమి ప్రభుత్వం, ఆవేళ కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 రాజకీయ పార్టీలు కలిసి కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఎక్కడైనా కొత్తగా ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ అయినా పెట్టారా? మెడికల్ కాలేజ్ వదిలేండి, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి కొత్తగా కనీసం ఒక్క మెడికల్ సీట్ అయినా పెంచినటువంటి పరిస్థితులు ఆవేళ ఉన్నాయా? పోనీ 5 ఏళ్ళు పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిన నాటి నుండి ఈరోజు దాకా ఎక్కడైనా కొత్తగా ఒక్కటంటే ఒక్కటైనా మెడికల్ కాలేజ్ కానీ మెడికల్ సీట్ కానీ పెంచినటువంటి పరిస్థితులు ఉన్నాయా?